నన్నే హెచ్చరిస్తున్నా. నీ గుండెలురా నీకు? నాకున్నది ఒకటే గుండెరా. ఇలాంటి బడారౌడిని లేని పారేయడానికి ఈ ఒక్క గుండె చాలు. నన్ను ఎదిరించేదంత మనగాడివా? ఇన్నేంటిరా, తప్పు చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రినైనా ఎదిరిస్తాను. అయితే నేను చేసిన తప్పు ఏమిటి? కల్తీ సారా కాస్తూ తప్పు చేస్తున్నావు. అది తాగి అందరూ అమాయకులు బలవుతున్నారు. మర్యాదగా కల్తీ వ్యాపారం మానుకో. మానుకోకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. హెచ్చరిస్తున్నా. అసలు ఎవరురా నువ్వు? నా స్థావరానికే వచ్చి నన్నే ఎదిరిస్తున్నావు. నా రాక్షస వల నుంచి ఎలా తప్పించుకొని వెళ్తావో అది చూస్తా. రేయ్, నేను రావాలనుకుంటే రాక్షస రాజ్యంలోకి రాజులా రాగలను. బయటికి వెళ్ళాలనుకుంటే నన్ను ఆపడం నీ తలరాత రాసిన ఆ బ్రహ్మదేవుడు వల్ల కూడా కాదు. అది నా ధైర్యం. చూడాపేశారు. ఈ బండ గణేష్ గురించి నీకు తెలియదు. నేను తలుసుకుంటే ఇత్తన కాల్చినట్టు కాల్చి పడివేయగల అంతటి దమ్మున్నా మనగాడు బండా గణేష్. అహర్నిశలు దేశం కోసం పోరాడుతూ ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా తల్లిదండ్రులకు భార్య బిడ్డలు వదులుకొని ఈ మాతృభూమి కోసం పోరాడుతున్నారు. చూడు మిస్టర్, ఈ మాటలు నీతి వాక్యాలు బడికి వెళ్ళే పిల్లలకి చెప్పు. అంతేగాని ఈ నియోజకవర్గంలో ఒక పేరు వచ్చిన అరగట్లే నా దగ్గర కాదు. అవినీతి అధికారులతో చేతులు కలిపి నువ్వు సాగిస్తున్న రవాణా ఆపకపోతే నిన్ను అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ దేశంలో అవినీతికి అద్దం పెట్టే రాజకీయ నాయకులు ఉన్నంత వరకు ఆటలు సాగుతూనే ఉంటాయి. నువ్విచ్చే డబ్బు తీసుకొని ఈ దేశానికి అన్యాయం చేసే బదులు నా మాతృభూమి కోసం నవ్వుతూ ప్రాణాలు అర్పిస్తా. అంతేకాని నువ్విచ్చే డబ్బు తీసుకొని ఈ దేశానికి అన్యాయం చేయను. అది నీ ఒక్కడి వల్ల ఏమవుతుంది? నాలాంటి వాళ్ళని అడుగులకు మడుగులెత్తే పోలీస్ ఆఫీసులు ఉన్నంత వరకు మా ఆటలు సాగుతూనే ఉంటాయి. ఈ మట్టిలో పుట్టి ఈ దేశంలో నివసిస్తూ ఇక్కడ గాలి వీస్తూ తేనె లాంటి కృష్ణమ్మ నీరు తాగుతూ నరనరాల దేశభక్తిని నింపుకోవాల్సింది పోయి ఈ దేశ వినాశనానికి పాల్పడుతున్నావు. నిన్ను నిలువునా నరికి ఈ మాతృభూమి రుణం తీర్చుకుంటా. చూడు అభిమాను, నా దగ్గర ఉన్న నల్ల డబ్బులు పెట్టి న్యాయాన్ని కొంట పరుగుబడులు ఉపయోగించి అధికారులను నా వైపు తిప్పుకుంటా. ఆ గర్వంతో విర్రవీగుతున్న నిన్ను ఈ భరతమాత సాక్షిగా అడ్డంగా నరుకుతా. ఏందిరా ఊరుకునే కొద్దీ రెచ్చిపోతున్నావు? దేశం కోసం కంకణం కట్టుకొని వచ్చిన వేరే శివాజీ అనుకుంటున్నావేమో. నువ్వెంతరా? నా కంట్లో నలిసెంత? ఏ బండ, ఆ నలిసే నీ కంట్లో పడితే ఎంత ఘాటుగా ఉంటుందో తెలియజేస్తా. అల్లూరి ఒకడే, మహాత్మా గాంధీ ఒక్కడే, కానీ వారి వెనక వేలాది అడుగులున్నాయని గుర్తుంచుకో. నీకు నీలాగా చావాలనిపిస్తే నాతో పెట్టుకో, లేదంటే నేను ఇచ్చే డబ్బు తీసుకొని వెళ్ళిపో. రే బండ, లంచంతో కొనాలని చూడకు. నా కంటి చూపు నుంచి వచ్చే అగ్ని జ్వాలకు మాడి మసైపోతావు.
చూస్తారా నీ అంత చూస్తా. ఎవరి అండ చూసుకొని ఇలా చెలరేగిపోతున్నావో అది చూస్తా. వెళ్ళు. సరేరా వస్తా.